పక్కపక్క ఇండ్లలో ఉండేటోళ్ళు ఉప్పు పప్పులు ఇసురలు షేబదలు తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్నాక ఇస్తారు. అట్లనే వాళ్ళు ఏదైనా దందా వేస్తున్నా వీళ్ళు ఏదైనా దందా వేస్తున్నా పక్కకే ఉండేటోళ్లకు ఎక్కువ రేటు చెప్తే ఎట్లుంటదని అగ్వకే ఇస్తారు. అవతలోళ్ళు సుత అట్లనే వేస్తుంటారు, అంతే కదా. పక్కోళ్ళు మనకి ఎంత ఫాయిదా చేస్తే మనం సుత అంతే ఫాయిదా చేయాలనిపిస్తుంది. అది ఇండ్ల నడుమైనా ఊర్ల నడుమైనా దేశాల నడుమైనా అంతే. కానీ ఈ రెండు దేశాల నడుమ ఏం నడుస్తుందంటే అమెరికా చైనా నడుమ పెద్ద యుద్ధమే నడుస్తున్నదుల్లో. కాకుంటే తుపాకులు తీసుడు బాంబులేసుడు కాదు, పన్ను బాంబులు పడుతున్నాయి పోటాపోటీగా. చైనా మీద అమెరికా 100కి 145 రూపాయల ట్యాక్స్ వేస్తే అమెరికా మీద చైనా 100కి 125 రూపాయల పన్ను వేసింది. అంటే వస్తువుల మీద అసలు రేటు కంటే కొసరు ట్యాక్స్లే చాలా ఎక్కువ. 6 రోజుల సంధి నడుస్తున్న పన్నుల పంచాయతీ ఇంకా తెగుతలేదు రెండు దేశాల నడుమ. మా వస్తువులకు బయట దేశాలు అడ్డగోలుగా ట్యాక్సులు వేస్తున్నారు, మరి నేనెందుకు వేయొద్దని దునియా దేశాల మీద బర్కెండు. అయితే చైనాలో ఐషిక్ తైషి అని వాళ్ళు కూడా అమెరికా వస్తువుల మీద పన్నులు పెంచే వరకు అటు అధ్యక్షుల వారికి సర్రున్న బీపీ పెరిగి పన్ను పోట్లు ఓడిచిండు. అటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సార్ కూడా అస్సలు తగ్గుతలేడు. చూసుకుందామన్నట్టే ఉన్నది. అయితే బయట దేశాల మీద వేసిన పన్నులకు 3 నెలలు బ్రేక్ ఇచ్చిండు ట్రంప్ సారు. ఆ లోపల కూర్చొని మాట్లాడుకుంటే రూపాయి అటో ఇటో తగ్గొచ్చు. కానీ చైనా మీద ఈ సారు అమెరికా మీద ఆ సారు తగ్గుతలేడు. ఏడికి ఆగుతారో లేదంటే బీపీ పెరిగినప్పుడల్లా మళ్ళీ ఇంత పెంచుకుంటూ పోతారో పో.